నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. హీరోయిన్ శిల్పా శెట్టికి ఇప్పుడు డబుల్ ట్రబుల్ మొదలైంది. అటు బెంగళూరు, ఇటు ముంబై రెండు మెట్రో నగరాల పోలీసులు ఆమెపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకవైపు నిబంధనలు అతిక్రమించి పబ్ నడిపారనే ఆరోపణలు, మరోవైపు ఏకంగా 60 కోట్ల రూపాయల భారీ మోసం కేసు. రాజ్ కుంద్రా చుట్టూ వివాదాలు కొత్తేమీ కాకపోయినా ఇప్పుడు శిల్పా శెట్టి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేరడం సంచలనంగా మారింది. అసలు బెంగళూరు పబ్లో ఆ రాత్రి ఏం జరిగింది? 60 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒక వ్యాపారవేత్తను వీరు ఎలా మోసం చేశారు? ముంబై పోలీసులు చేర్చిన ఆ సెక్షన్ 420 వెనుక ఉన్న అసలు కథేంటి? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అది సినిమా గురించి కాదు, పోలీస్ కేసుల గురించి. బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్డులో శిల్పా శెట్టికి భాగస్వామ్యం ఉన్న బాస్టియన్ పబ్ పై గబ్బన్ పార్క్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. డిసెంబర్ 11వ తేదీ రాత్రి అనుమతించిన సమయం ముగిసినా కూడా పబ్ ను నడుపుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రాత్రి పబ్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉల్లంఘన బయటపడింది. దీంతో పబ్ యాజమాన్యంతో పాటు శిల్పా శెట్టిపై కూడా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అయితే శిల్పా శెట్టి దంపతులకు అసలు ముప్పు ముంబై పోలీసుల నుండి పొంచి ఉంది. సుమారు 60 కోట్ల రూపాయల మోసం చేసినట్లు వీరిపై ముంబై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సంచలన ఆరోపణలు చేసింది. 2015లో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త దీపక్ కొఠారిని వీరు బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకున్న కోట్లాది రూపాయల నిధులను తమ వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని పోలీసుల విచారణలో తేలింది. గత 10 ఏళ్లుగా బాధితుడు తన డబ్బు కోసం చుట్టూ తిరుగుతున్నా వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసు ఉండగా తాజాగా ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన తర్వాత ముంబై పోలీసులు వీరిపై సెక్షన్ 420 చీటింగ్ కింద అదనపు ఛార్జీలు నమోదు చేశారు. ఒకవైపు పబ్ గొడవలు, మరోవైపు కోట్లాది రూపాయల ఫ్రాడ్ కేసులు. మొత్తానికి శిల్పా శెట్టి దంపతులకు ఏడాది ముగింపు ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి.